Hello everyone, welcome back to Sadak the Achievers. So last class lo we are dealing with the motion in a straight line topic. Lecture 3 complete అయింది కదా. So in the lecture 3 we completed the instantaneous velocity and acceleration. అంతేనా? So the instantaneous velocity and acceleration concept instantaneous acceleration and average acceleration. So దాని రిలేటెడ్ న్యూమరికల్స్ కూడా సో చాలా సమ్స్ చేశాను. ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా చేసాం లాస్ట్ క్లాస్లో, అవునా? సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అండర్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉంటుంది త్రూ అవుట్ ద బాడీ మోషన్. ఇఫ్ ద యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్, సో సచ్ యాక్సలరేషన్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు, ఓకేనా? అండ్ వీల్ ఆల్సో సీ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాపింగ్ డిస్టెన్స్, ఓకేనా? చలో, సో ఫస్ట్ లెట్ మీ రీక్యాప్ ద లాస్ట్ క్లాస్ టాపిక్స్ వన్స్. సో లాస్ట్ క్లాస్లో మనం సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చారనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్, సో వెలాసిటీ ఎలా ఫైండ్ చేస్తాం? సో సింప్లీ ds by dt. సో ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ద డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ యుల్ గెట్ ద వెలాసిటీ, అవునా? సో ఇక్కడ ఎస్ యూజ్ చేశాను, టెక్స్ట్ బుక్స్లో మనకి ఎక్స్ కూడా ఇవ్వచ్చు. సో పొజిషన్ ఆఫ్ ది పార్టికల్ అంటే ఎక్స్ కానీ ఎస్ కానీ ఇస్తారు డిస్ప్లేస్మెంట్. సో ఒకవేళ ఎక్స్ ఇస్తే డిఎక్స్ బై డిటీ రాయండి, ఓకేనా? సో ఒకవేళ వెలాసిటీ ఇచ్చి యాక్సలరేషన్ ఫైండ్ చేయాలంటే సో వెలాసిటీ టు యాక్సలరేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డివి బై డిటీ, అంతేనా? సో వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. సో రివర్స్ ప్రాసెస్, ఒకవేళ మనకి వెలాసిటీ ఇచ్చి యాక్సలరేషన్ వెలాసిటీ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయమన్నారు అనుకోండి. సో వెలాసిటీ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయాలంటే సో ఇంటిగ్రేషన్ చేయండి. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిటీ విల్ గివ్ ద డిస్ప్లేస్మెంట్. సో ఒకవేళ యాక్సలరేషన్ ఇచ్చి వెలాసిటీ ఫైండ్ చేయమన్నారు అనుకోండి, యాక్సలరేషన్ ఇచ్చి వెలాసిటీ ఫైండ్ చేయమంటే సో అప్పుడు ఏం చేయాలి? ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏడిటీ. సో ఈ మ్యాథమెటికల్ మీ టర్మ్స్లో నుంచి ఫార్ములాస్లో నుంచి మీకు ఒక స్టేట్మెంట్ కూడా చెప్పాను, ఏంటది? ద ఏరియా అండర్ వీటీ కర్వ్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఏరియా కదా. సో ఏరియా అండర్ VT graph, it results in the displacement. Area under VT graph displacement ఇస్తుంది, అంతేనా? Displacement is equals to integration of VDT కదా. సో ఏరియా అండర్ VT graph gives the displacement. సో ఇక్కడ చూడండి, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ADT అంటే ద ఏరియా అండర్ AT కర్వ్, ఏరియా అండర్ AT కర్వ్ యాక్సలరేషన్ టైమ్ గ్రాఫ్లో ఏరియా ఫైండ్ చేస్తే దట్ ఏరియా విల్ గివ్ ద వెలాసిటీ, ఓకేనా? క్లియర్? సో వేరాస్ సో ద స్లోప్ ఆఫ్ ఎస్టీ, ఇది డిఎస్ అంటే ఏంటి? డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ కదా. సో స్లోప్ ఆఫ్ ఎస్టీ ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు? స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైమ్ గ్రాఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ వెలాసిటీ, అంతేనా? స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్ కానీ లేదంటే ఎక్స్టీ గ్రాఫ్ అని అనొచ్చు, పొజిషన్ టైం గ్రాఫ్ అంటారు అన్నమాట అది. సో ఇక్కడ చూడండి డివి బై డిటీ అంటే ఏంటి? సో ద స్లోప్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే స్లోప్. సో ద స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ డివి బై డిటీ కదా. సో దేర్ ఫోర్ వీటీ గ్రాఫ్. సో ద స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ రిజల్ట్స్ ఇన్ ద యాక్సలరేషన్, క్లియర్? వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? మొత్తం ఈ ఒక్క ఫ్లో చార్ట్ నుంచే మీరు కాన్సెప్ట్ అంతా నేర్చుకోవచ్చు, అవునా? అండ్ వన్ మోర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద యాక్సలరేషన్ దట్ ఐ గేవ్ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఈస్ సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ డివి బై డిఎక్స్. సో మనకు వెలాసిటీ ఎప్పుడైతే యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్తారో, వెలాసిటీ ఎప్పుడైతే యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్తే దెన్ టు ఫైండ్ ద యాక్సలరేషన్ యూ షుడ్ యూజ్ దిస్ ఫార్ములా. క్లియర్? చలో, సో ఇదంతా కూడా లాస్ట్ క్లాస్లో చేసిన టాపిక్. సో నౌ మూవింగ్ ఆన్ టు ద టుడేస్ టాపిక్. First, let us derive the equations for kinematic equations under the uniform acceleration. Okay. So మనకి ఆల్రెడీ కైనమాటిక్ ఈక్వేషన్స్ తెలుసు మీకు 9th గ్రేడ్లోనే. సో V is equals to U plus AT, S is equals to UT plus half AT square. Okay. And V square minus U square is equals to 2AS. So these are the 3 kinematic equations that we know. రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టు డిరైవ్ దీస్ కైనమాటిక్ ఈక్వేషన్స్, సో నేను ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకుంటాను.
ఈ ఈ ఎక్స్ప్రెషన్స్ నుంచే కైనమాటిక్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేస్తాను అండర్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో దానికంటే ముందు ఫస్ట్ లెటెస్ కన్సిడర్ ఇక్కడ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ వెహికల్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో విత్ ఎ వెలాసిటీ యూ. సో విత్ ఎ వెలాసిటీ యూతోని ఒక ఆబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ లెట్ సపోజ్ సమ్ ఎస్ అనుకోండి ఇన్ ద టైమ్ టీ. సో టైం టీలో ఇది ఒక ఎస్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళేసరికి దీని వెలాసిటీ వి ఉందనుకోండి, దాని ఫైనల్ వెలాసిటీ వి ఉందనుకోండి. సో ఈ మొత్తం డిస్టెన్స్ని కూడా ఆబ్జెక్టు యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది అనుకోండి. అంటే త్రూ అవుట్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఏ కాన్స్టెంట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి, యూ ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ, u is the initial velocity, whereas v is the final velocity of the body, a is the acceleration, s is the displacement, and then t is the time. So ఇప్పుడు let's derive these equations. So first ఏం చేస్తున్నానంటే, సో మనకి we know that the acceleration is equals to dv by dt. సో ఆల్రెడీ ఈ ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు కదా, యాక్సలరేషన్ని dv by dt రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ద dv is equals to shall I write a dt. సో జస్ట్ క్రాస్ మల్టిప్లై చేశాను, ఈ dtని ఇటువైపు సెండ్ చేశాను. సో dv is equals to a dt. సో లెట్స్ ఇంటిగ్రేట్ ఇట్ ఆన్ ఎయిదర్ సైడ్. సో టూ సైడ్స్ ఇంటిగ్రేట్ చేయండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఇంటూ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏడిటి. ఓకేనా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది చూడడం. ఆబ్జెక్ట్ ఇనిషియల్గా దీని పొజిషన్ 0 అనుకోండి, ఇనిషియల్గా బాడీ పొజిషన్ 0. ఓకే. సో అండ్ దెన్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇట్స్ పొజిషన్ ఈజ్ 0. ఓకేనా. సో ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ లెట్ ఇట్ బి u. బాడీ u దగ్గర నుంచి u వెలాసిటీ నుంచి v వెలాసిటీ వరకు మూవ్ అవుతుంది. అంటే ఇట్స్ లోవర్ లిమిట్ ఈజ్ u, ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ u. సో ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, ఫైనల్ పాయింట్కి వెళ్ళేసరికి దాని వెలాసిటీ ఎంత, v. సో లోవర్ లిమిట్ u, అప్పర్ లిమిట్ v. ఓకేనా. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ adt. సో ఇనిషియల్గా 0 సెకండ్స్ దగ్గర బాడీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి టైం టీలో ఇక్కడికి రీచ్ అవుతుంది. అవునా. ఇనిషియల్గా టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర. సో ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ u. ఓకే. సో ఇక్కడికి వెళ్ళేసరికి దాని టైం ఎంత, t టైంలో. సో అంటే 0 to t సెకండ్స్లో బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. ఓకేనా. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఈజ్ వాట్, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఈజ్, సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ v, రైట్. సో విచ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ లోవర్ లిమిట్ u, అప్పర్ లిమిట్ v, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ కదా. సో త్రూ అవుట్ ఇట్స్ మోషన్ యాక్సలరేషన్ కాన్స్టెంట్. సో యాక్సలరేషన్ టర్మ్ని బయటికి తీసుకోండి, యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఈజ్ t ఫ్రమ్ వేర్ టు వేర్, 0 to u. So from here you will get, so ఇక్కడ upper limit minus lower limit, upper limit is v minus lower limit u. అంతేనా. v ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, v మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ సో ఇక్కడ చూడండి. సో 0 to t సెకండ్స్, 0 to t సెకండ్స్. సో 0 to t మీన్స్ t మైనస్ 0. అంతేనా, t minus 0. So which you will get it as v minus u is equals to a into t. v minus u is equals to a into t. సో ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు చూడండి. ఇప్పుడు v is ఈ u నట్ సెండ్ చేయండి. v is equals to u plus at. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్. అదేనా మనకి వచ్చింది. v is equals to simply u plus at. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ డిరైవ్ ఇట్. ఓకేనా. సో నెక్స్ట్ లెట్స్ డిరైవ్ ద సెకండ్ వన్. సో సెకండ్ ఈక్వేషన్ డిరైవ్ చేయడానికి, సో ఇక్కడ వి ఆల్రెడీ నో దట్. సో ఇక్కడ సెకండ్ ఇంకొక ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాను ఏంటంటే, సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు dv బై dt రాసుకోవచ్చా. ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు dv బై dt. అవునా. సో ఇప్పుడు టు డిరైవ్ ద సెకండ్ ఈక్వేషన్, సో నౌ ఐఎమ్ కన్సిడరింగ్, so the next one is v is equals to ds by dt.
సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ బై డిటి ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చా. లాస్ట్ ఏమో ఏ ఈజ్ ఈక్వల్స్ టు డివి బై డిటి యూజ్ చేశాను టు గెట్ ద ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్. అండ్ టు గెట్ ద సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్ ఐఎమ్ యూజింగ్ వి ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ బై డిటి. సో సేమ్ ప్రాసెస్ చేయండి. సో డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ డిటి, డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ డిటి. సో ఇక్కడ ఆన్ ఎయిదర్ సైడ్ ఇంటిగ్రేట్ చేయండి. సో ఇంటిగ్రేట్ చేస్తే ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిటి, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిటి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ ఓకే. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ వి ప్లేస్లో మనకు ఆల్రెడీ వికి ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా యూ ప్లస్ ఏటీ, వికి మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ వచ్చింది యూ ప్లస్ ఏటీ. సో ఇక్కడ ఈ వి ప్లేస్లో యూ ప్లస్ ఏటీ రాస్తున్నా, యూ ప్లస్ ఏటీ ఇంటూ డిటి, యూ ప్లస్ ఏటీ ఇంటూ డిటి. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ బాడీ ఇనిషియల్గా 0 దగ్గర ఉంది అవునా. సో ఈ పాయింట్కి రీచ్ అయ్యేసరికి ఇనిషియల్గా 0 దగ్గర ఉంది, ఈ పాయింట్కి రీచ్ అయ్యేసరికి దాని డిస్ప్లేస్మెంట్ ఎస్ కదా. సో 0 to s రైట్. సో అండ్ టైం చూడండి విత్ రెస్పెక్ట్ టు డిటి అంటే ఇనిషియల్గా టైం 0, సో ఫైనల్గా టైం t. సో 0 to t సెకండ్స్ వరకు ఇంటిగ్రేట్ చేయాలి. సో అవునా ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ అంటే ఎస్ ఫ్రమ్ వేర్ టు వేర్ 0 to s ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా అంటే సపరేట్ చేస్తున్నా చూడండి. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t u dt ఓకే ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t at dt. సో సపరేట్గా తీసుకున్నాను u ఇంటూ dt, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t u ఇంటూ dt. సో దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t at ఇంటూ dt. సో ఇక్కడ ఏమవుతుంది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే ఎస్ మైనస్ 0, అప్పర్ లిమిట్ ఈజ్ ఎస్, లోవర్ లిమిట్ ఈజ్ 0. సో ఎస్ మైనస్ 0. సో ఇక్కడ యూ అన్నది కాన్స్టెంట్ కదా. సో విత్ రెస్పెక్ట్ టు డిటి మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి యూ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది అవునా. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి ఈజ్ టీ, సో ఫ్రమ్ 0 to t రైట్ ప్లస్ సో ఇక్కడ యాక్సలరేషన్ కాన్స్టెంట్ బయటికి తీసుకోండి, యాక్సలరేషన్ కాన్స్టెంట్ బయటికి తీసుకుంటే సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఏమవుతుంది, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఈజ్ t²/2 కదా అంతేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఈజ్ t²/2. సో ఫ్రమ్ 0 to t సెకండ్స్, సో ఇక్కడ చేస్తా చూడండి రిమైనింగ్ పార్ట్. సో ఇప్పుడు రాయండి ఎక్స్ప్రెషన్ ఇక్కడ వచ్చిందని s మైనస్ 0 ఈజ్ s విచ్ ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ t మైనస్ 0. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ ఈజ్ t మైనస్ లోవర్ లిమిట్ ఈజ్ 0. సో t మైనస్ 0 t కదా. సో u ఇంటూ t ut ప్లస్ ఇక్కడ a ఇంటూ, సో ఇక్కడ అప్పర్ లిమిట్ ఈజ్ t, లోవర్ లిమిట్ ఈజ్ 0. సో సింపుల్గా మనకి ఏమొస్తుంది అక్కడ t²/2 అదే ఉంటుంది కదా. సో t ప్లేస్లో ఒకసారి t సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ 0 అంటే ఆ టర్మ్ 0 అయిపోతుంది. సో సింప్లీ t²/2 వస్తుంది అవునా. సో దేర్ ఫోర్ ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాసుకోవచ్చు, s ఈజ్ ఈక్వల్స్ టు ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ut ప్లస్, సో దీన్ని హాఫ్గా రాస్తున్నాను, ఈ హాఫ్ ఇంటూ at². సో s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at² ఈజ్ ద సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్. వచ్చిందా. సో సింపుల్గా ఫస్ట్ దానికేమో a ఈజ్ ఈక్వల్స్ టు dv/dt యూజ్ చేసాం, సెకండ్ దానికేమో v ఈజ్ ఈక్వల్స్ టు ds/dt యూజ్ చేశాను ఓకేనా. అండ్ ఫస్ట్ దాంట్లో వచ్చిన రిజల్ట్ని v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను ఓకేనా. సో నెక్స్ట్ ద థర్డ్ వన్, లెట్స్ డిరైవ్ ద థర్డ్ వన్. సో థర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్ ఏంటి మనకు, v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as కదా. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as ఈజ్ ద థర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్. సో దాన్ని డిరైవ్ చేయడానికి స్పెషల్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేద్దాం చూడండి. a ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ dv/ds, a ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ dv/ds. సో లెట్స్ యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ కూడా సేమ్ మెథడ్ చేయండి అమ్మా. సో ద v dv ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ds, క్రాస్ మల్టిప్లై చేశాను, v ఇంటూ dv ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ds. సో లెట్స్ ఇంటిగ్రేట్ దిస్ ఆన్ ఎయిదర్ సైడ్. సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ v dv
ద ఇంటిగ్రేషన్ ఆఫ్ VdV ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ AdS. సో 2 సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నా దీన్ని. సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెలాసిటీ? సో ఇనిషియల్ వెలాసిటీ ఏమో బాడీది u, ఫైనల్ వెలాసిటీ v కదా. సో దేర్ ఫోర్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? u నుంచి v వరకు వెలాసిటీ. సో ఇక్కడ దేంతో డిఫరెన్షియేట్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం? డిస్ప్లేస్మెంట్ కదా. సో ఇనిషియల్గా డిస్ప్లేస్మెంట్ ఏమో 0, సో ఫైనల్గా s. సో 0 to s. సో ఇట్ కమ్స్ అవుట్ టు బి, సో ఇక్కడ vకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు v అంటే v²/2 అంతేనా? v²/2. సో ఫ్రమ్ u to v. సో ఇక్కడ చూడండి. సో a is the constant which comes out. సో ద ఇంటిగ్రేషన్ లేదంటే ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేసేసేయండి. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ s? సో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ds is s కదా. సో ఫ్రమ్ 0 to s ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ds is s. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ రైట్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ అప్పర్ లిమిట్ ఈజ్ v²/2 మైనస్ లోవర్ లిమిట్ v ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేయండి. సో u²/2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ, సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ ఈజ్ s మైనస్ లోవర్ లిమిట్ ఈజ్ 0, రైట్? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు? సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్, ఇక్కడ సింపుల్గా v² - u²/2 రాసుకోవచ్చు. దీన్ని v² - u²/2 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ s మైనస్ 0 ఈజ్ s. సో a ఇంటూ s. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. అటు సెండ్ చేశాను. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ v² ఈజ్ ఈక్వల్స్ టు u² ప్లస్ 2as. రైట్? సో దిస్ ఈజ్ ద థర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్. v² - u² ఈజ్ ఈక్వల్స్ టు as ఆర్ v² ఈజ్ ఈక్వల్స్ టు u² ప్లస్ 2as. సో వచ్చాయా 3 కైనమాటిక్ ఈక్వేషన్స్? సో ఫస్ట్ది v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at, సెకండ్దేమో s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at², అండ్ థర్డ్ది v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో ద సింపుల్ డెరివేషన్స్. సో అందుకనేసి మనకి ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్ చూసారా, ఓన్లీ ఈ 3 ఎక్స్ప్రెషన్స్ నుంచే ఈ 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ డిరైవ్ చేశాను సింపుల్గా. క్లియర్? సో ఇది మీకు ఐపీఈ పర్పస్లో ఇంపార్టెంట్ అమ్మ. ఈ 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేయడం ఐపీఈ పర్పస్లో డెరివేషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఓన్లీ మీరు ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెలాసిటీ ఎట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ద వెలాసిటీ ఎట్ ద మిడ్ పాయింట్. సో అంటే ఏంటంటే, లెట్ సపోజ్, సో ఏదన్నా ఒక వెహికల్ ఉందనుకోండి, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో ఇది పాయింట్ బి దగ్గరికి రీచ్ అవుతుంది అనుకోండి. ఆబ్జెక్ట్ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి రీచ్ అవుతుంది. సో లెట్ సపోజ్, సో ఎట్ పాయింట్ ఏ ఇట్స్ వెలాసిటీ ఈజ్ v1. పాయింట్ ఏ దగ్గర ఆబ్జెక్ట్ వెలాసిటీ v1, పాయింట్ బి దగ్గర v2 అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళే మధ్యలో, సో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర, ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ సి అనుకోండి, ఈ మిడ్ పాయింట్ని. సో ఈ మిడ్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత? ఓకేనా? సో ఏ దగ్గరేమో v1 అంటే బి దగ్గరేమో v2. ఓకే? సో ఈ ఎగ్జాక్ట్గా ఈ మిడ్ వేలో మధ్యలో, సో దాని వెలాసిటీ ఎంత? సో అది ఎలా ఫైండ్ చేస్తాం? సో ఫస్ట్ సో లెట్ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఇన్ 2 parts. సో ఏం చేద్దామంటే, సో ఏ టు బి ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను, ఏ టు సి ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మ. సో ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ టు బి, సో ఏ నుంచి బికి ట్రావెల్ అయ్యేటప్పుడు, సో దాని ఇనిషియల్ వెలాసిటీ ఎంత? v1. సో దాని ఫైనల్ వెలాసిటీ ఎంత? v2. అవునా? సో ఈ డిస్టెన్స్ మొత్తం లెట్ సపోజ్ సమ్ x అనుకోండి. ఇక్కడ నుంచి ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి డిస్టెన్స్ x అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో లెట్స్ అప్లై ద కైనమాటిక్ ఈక్వేషన్ ఆఫ్ v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a ఇంటూ s. అవునా? సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏంటి? ఏ టు బీకి, ఏ నుంచి బీకి ఫైనల్ వెలాసిటీ v2 అంటే v2² మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఏంటి? v1. సో v1² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సో బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ ఈ కేసులో ద యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, దట్ వీఆర్ అజ్యూమింగ్. ఓకేనా?
అప్పుడే ఈ మనకు ఇప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ వ్యాలిడ్ అవుతుంది, ఓన్లీ యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉన్న కేసెస్లో. సో 2 ఇంటూ యాక్సలరేషన్ లెట్ ఇట్ బి ఏ, సో ద డిస్ప్లేస్మెంట్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏ నుంచి బీకి ఎక్స్ అనుకోండి, ఓకేనా. సో లెట్ ఇట్ బి ద ఈక్వేషన్ నెంబర్ 1. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. v2² మైనస్ v1² ఈజ్ ఈక్వల్స్ టు 2ax. నెక్స్ట్ ఏ టు సి మోషన్ తీసుకుంటున్నాను, బాడీ ఏ టు సి మోషన్ తీసుకుంటున్నాను. సో ఏ టు సి అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది ఏ నుంచి సికి? సి అన్నది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ కదా. సో అంటే టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అయినప్పుడు ఏ నుంచి సికి డిస్టెన్స్ x/2 అవుతుంది కదా, అవునా. సో ఇక్కడ కూడా సేమ్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. సో v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో ఇక్కడ వాట్ ఈస్ ఫైనల్ వెలాసిటీ? ఏ నుంచి సికి ఫైనల్ వెలాసిటీ ఏంటి? v కదా. సో ఫైనల్ వెలాసిటీ v మైనస్, సో ఇనిషియల్ వెలాసిటీ ఏ నుంచి సికి ఇనిషియల్ వెలాసిటీ ఎంత? v1. సో v1² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. సో త్రూ అవుట్ ఇట్స్ మోషన్ యాక్సలరేషన్ కాన్స్టెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఏ నుంచి సికి డిస్ప్లేస్మెంట్ ఎంత? x/2. x/2. సో లెట్ ఇట్ బి ద ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింపుల్ మ్యాథమెటిక్స్ చేయండి అమ్మ. సో ఇక్కడ ఈ 2ax వాల్యూ ఉందా, ఈ 2ax వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2ax దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో లెట్ మీ డూ దట్. ఇక్కడ చేస్తా చూడండి. సో ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, v² మైనస్ v1² ఈజ్ ఈక్వల్స్ టు, షల్ ఐ రైట్ ఇట్ యాజ్ 2ax/2 ఈజ్ ఈక్వల్స్ టు 2ax/2 కదా. సో v² మైనస్ v1² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 2ax/2, 2ax ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ v2² మైనస్ v1²/2, ఓకేనా. ఇదే ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను, ఇక్కడ 2ax ప్లేస్లో ఇది రాశాను, v2² మైనస్ v1². సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? v కదా. సో vకి సాల్వ్ చేయండి అమ్మా, సాల్వ్ ఇట్ ఫర్ v. సో 2 నిట్ సెండ్ చేయండి. 2v² మైనస్ v1² ఈజ్ ఈక్వల్స్ టు v2² మైనస్ v1², v2² మైనస్ v1². సో ఈ v1² కూడా అటు సెండ్ చేయండి. సెండ్ దిస్ v1² టు దట్ సైడ్, సారీ ఇది 2v1² కదా. సో ఇఫ్ యూ సెండ్ ఇట్ టు దట్ సైడ్, 2v² విచ్ ఈజ్ ఈక్వల్స్ టు v2² మైనస్ v1². ఈ 2v1² అటు సెండ్ చేస్తే ప్లస్ 2v1². సో సేమ్ ఎక్స్ప్రెషన్ని నెక్స్ట్ లైన్లో రాస్తా చూడండి. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 2v² ఈజ్ ఈక్వల్స్ టు v2² మైనస్ v1² ప్లస్ 2v1². సో దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. సో 2v² ఈజ్ ఈక్వల్స్ టు v2². సో ఇది ప్లస్ 2v1² మైనస్ v1². సో విచ్ ఈస్ ప్లస్ v1² కదా, అంతేనా. 2v1² మైనస్ v1² ఈజ్ ప్లస్ v1². సో ఇక్కడ v² ఈజ్ ఈక్వల్స్ టు v2² ప్లస్ v1²/2 రాసుకోవచ్చా? ఈ 2 నిట్ సెండ్ చేశాను. సో ఫ్రమ్ హియర్ వీల్ గెట్ v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ v1² ప్లస్ v2², అంతే కదా. v2² ప్లస్ v1² అన్నా v1² ప్లస్ v2² అన్నా సేమ్ కదా. సో v1² ప్లస్ v2²/2 ఈజ్ ద వెలాసిటీ v. v అంటే ఏంటి మనకి? v అంటే వెలాసిటీ అట్ ద మిడ్ పాయింట్. అర్థమైందా ఇప్పుడు? సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడైనా ఒక పాయింట్ ఏ దగ్గర నుంచి ఇంకొక పాయింట్కి వెళ్తుంది అనుకోండి. సో మీకు ఎగ్జాక్ట్గా మిడ్వేలో వెలాసిటీ కావాలి. సో ఏ దగ్గర దాని వెలాసిటీ v1, బి దగ్గర దాని వెలాసిటీ v2 ఉంటే, సో మీకు ఎగ్జాక్ట్గా మిడ్వేలో దాని వెలాసిటీ v కావాలంటే, సో డైరెక్ట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ v1² ప్లస్ v2²/2, ఓకేనా. సో మీరు ఎప్పుడైతే ఇలా డైరెక్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటారో సో మీకు టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో, ఓకేనా. మనకు 40 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో ఆ 40 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ పోయారనుకోండి, మీకు వచ్చు బట్ టైం వేస్ట్ అవుతుంది, అవునా. సో అదే మీరు డైరెక్ట్ ఫార్ములాస్ ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈజీగా
క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అవునా? చలో చలో నెక్స్ట్. సో క్వశ్చన్ చూడండి అమ్మా. లెట్ సాల్వ్ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. ఏ వెహికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ రోడ్ విత్ ఎ యూనిఫామ్ యాక్సలరేషన్. అంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్. ఇట్ పాసెస్ త్రూ 2 points P and Q. It passes through 2 points P and Q అంట. సో విత్ ఏ వెలాసిటీ 30 km/h అండ్ 40 km/h రెస్పెక్టివ్లీ. అంటే P పాయింట్ దగ్గర 30 km/h ఉంది దాని వెలాసిటీ, Q పాయింట్ దగ్గర 40 km/h ఉంది. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు చూడండి క్వశ్చన్లో, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద వెహికల్ మిడ్వే బిట్వీన్ P అండ్ Q. సో మిడ్వే అంటే ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో, ఎగ్జాక్ట్గా హాఫ్ వేలో దాని వెలాసిటీ ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ ఫైండ్ చేయాలి మన వెలాసిటీ. సో మనకు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ తెలుసు, ఇక్కడ వెలాసిటీ v1, ఇక్కడ వెలాసిటీ v2 అనుకుంటే జస్ట్ నో వీ డిరైవ్డ్ ద ఫార్ములా v is equals to square root of v1 square plus v2 square by 2. అంతేనా? సో మనకి ఇక్కడ v1 ఇచ్చారు, v2 ఇచ్చారు, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. v1 వచ్చేసి 30 whole square ప్లస్ v2 వచ్చేసి 40 whole square by 2. అంతేనా? సో ఈ సింప్లిఫికేషన్ మీరు చేసి, సో కామెంట్ యువర్ ఆన్సర్. ఈ సింప్లిఫికేషన్ మీరే చేయండి. సో మీరే చేసి మీ ఆన్సర్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా? క్లియర్? చలో చలో లెట్ us find the distance covered by object in the nth second. సో ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద nth second. సో nth second అంటే ఏంటంటే, సో లెట్ సపోజ్ ఇక్కడ ఒక బాడీ స్టార్ట్ అయింది అనుకోండి, పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయింది. ఓకేనా? సో పాయింట్ బి దగ్గరికి మూవ్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ టైం లెట్ సపోజ్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ 5 seconds అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 seconds తీసుకుంది అనుకుందాం. సో ఇది 1 second, ఇది 2, సో ఇది 3, సో ఇది 4, ఇది 5 లెట్ సపోజ్. ఓకే? సో ఇప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 5 seconds అంటే టోటల్ 5 secondsలో ఏ నుంచి బీకి వెళ్ళింది. సో 4 secondsలో అంటే ఏం చెప్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. అవునా? సో 3 secondsలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది ఆబ్జెక్ట్. అవునా? సో బట్ ఇఫ్ ఐ సే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ ద 3rd second. సో 3rd secondలో దాని డిస్టెన్స్ ఎంత, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఎంత. సో 3rd second అంటే ఏంటి, ఇది 1st second, ఇది 2nd second, ఇది 3rd second. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ ద 3rd second ఈస్ దిస్ వన్. అవునా? సో అంటే ఆ పర్టికులర్ 3rd secondలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, దట్ ఈస్ కాల్డ్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ nth second. అంటే n అంటే ద జనరలైజ్డ్ అనమాట. సో ఇక్కడ 3rd secondలో ఫైండ్ చేయాలంటే ఎలా ఫైండ్ చేస్తాం? సో సింపుల్గా షెల్ ఐ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ టిల్ 3 seconds. అంటే 3 secondsలో ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో ఫైండ్ చేయండి. అలానే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ 2 seconds ఫైండ్ చేయవచ్చా? అంతేనా? 3 secondsలో ఇక్కడ వరకు, 2 secondsలో ఇక్కడ వరకు. సో దీన్ని S3 అనుకోండి, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ 3 seconds. సో దీన్ని S2 అనుకోండి, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ ద 2 seconds. సో నౌ if you need the distance traveled by the body in the 3rd second, in the 3rd particular second, so which you can write it as distance traveled in 3 seconds minus distance traveled in 2 seconds. అంతేనా? 3 secondsలో నుంచి 2 seconds డిస్టెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే, సో 3 seconds దాంట్లో నుంచి 2 seconds దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ పార్టే వస్తుంది కదా. అవునా? క్లియర్? సో ఇది 3rd particular secondలో ఫైండ్ చేయడం. సో ఈ ఫార్ములాని జనరలైజ్డ్గా రాస్తే ఇప్పుడు నేను ఒక 4th secondలో ఫైండ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, S4 మైనస్ S3. అంతేనా? 4th secondలో ఫైండ్ చేయాలంటే S4 మైనస్ S3. 5th secondలో ఫైండ్ చేయాలంటే S5 మైనస్ S4. 6th secondలో అయితే S6 మైనస్ S5. సో అలా పర్టికులర్ సెకండ్లో ఫైండ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఏదన్నా ఒక ఆబ్జెక్టు పర్టికులర్ nth secondలో ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఈ nth secondలో ఫైండ్ చేయాలి. సో దాని ముందు సెకండ్ ఏమవుతుంది, n-1 కదా, దాని ముందు సెకండ్. అవునా? సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద nth second ఈజ్ నథింగ్ బట్, సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ టిల్ n seconds మైనస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ దట్ సెకండ్. అంతేనా? 5 secondsలో అంటే ఏం చేస్తున్నావు, S5 మైనస్ S4 చేస్తున్నావు. సో అదే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద nth second, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద nth secondకి షెల్ ఐ రైట్, సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ n seconds, n secondsలో ట్రావెల్ అయిన డిస్టెన్స్,
సో దాని ముందు సెకండ్ వరకు వాట్ ఈస్ ద ప్రీవియస్ వన్? ప్రియర్ టు దిస్ వీ హ్యావ్ n-1 సెకండ్. సో ద డిస్టెన్స్ ట్రావెల్ టిల్ n-1 సెకండ్స్, రైట్? సో ఇప్పుడు మనకు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ సమ్ టైమ్ ఫార్ములా ఏంటి? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ కదా, కైనమాటిక్ ఈక్వేషన్స్, రైట్? S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఇక్కడ n సెకండ్స్లో ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? సో సింపుల్గా t ప్లేస్లో n సబ్స్టిట్యూట్ చేయండి, t ప్లేస్లో n సబ్స్టిట్యూట్ చేయండి, ఓకేనా? సో విచ్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్, సో ఈ Sn ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ un ప్లస్ హాఫ్ an స్క్వేర్, రైట్? మైనస్ సో Sn-1 అంటే t ప్లేస్లో n-1 సబ్స్టిట్యూట్ చేయండి, t ప్లేస్లో. సో u ఇంటూ n-1 ప్లస్ హాఫ్ ఇంటూ a ఇంటూ t ప్లేస్లో n-1 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేయండి, ఇక్కడ వేరే కలర్ యూస్ చేస్తున్నా చూడండి అమ్మా. సో టు సింప్లిఫై దిస్ వన్, సో లెట్స్ రైట్ ఇట్ యాజ్ un ప్లస్ హాఫ్ an స్క్వేర్. సో దీన్ని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తా చూడండి, లేదంటే ఫస్ట్ మైనస్ అలానే ఉంచండి. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ un మైనస్ u ప్లస్ హాఫ్ a ఇంటూ n-1 హోల్ స్క్వేర్, దాన్ని అలానే ఉంచండి, ఓకే? సో ఇక్కడ un ప్లస్ హాఫ్ an స్క్వేర్, సో ఇక్కడ మైనస్ మల్టిప్లై చేస్తున్నాను ఇన్సైడ్, మైనస్ un ప్లస్ u, సో మైనస్ ఇక్కడ 1/2 ఇంటూ a అంటే a/2 రాస్తున్నాను. సో a/2 టైమ్స్ ద n-1 హోల్ స్క్వేర్, రైట్? సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, హోల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ un గెట్స్ క్యాన్సిల్స్, సో రిమైనింగ్ టర్మ్స్ రాయండి. సో ఇక్కడ u మిగిలింది, ఇక్కడ హాఫ్ an స్క్వేర్ మిగిలింది, ఇక్కడ a/2 ఇంటూ n-1 హోల్ స్క్వేర్ మిగిలింది, అవునా? సో ఫస్ట్ లెట్స్ రైట్ u. సో u ప్లస్, సో దీంట్లో a/2 ఉంది, దీంట్లో a/2 ఉంది, ఈ రెండిట్లో a/2 కామన్ తీస్తున్నా చూడండి, దీంట్లో a/2 ఉంది, ఇక్కడ కూడా a/2 ఉంది. సో ఈ రెండిట్లో a/2 కామన్ తీశాను, సో దట్ ఐ విల్ గెట్ ఇక్కడ n స్క్వేర్ మిగిలిపోయింది, సో మైనస్ ఇక్కడ n-1 హోల్ స్క్వేర్ మిగిలిపోయింది, n-1 హోల్ స్క్వేర్ మిగిలిపోయింది, రైట్? సో లెట్ మీ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, రిమైనింగ్ పార్ట్. సో ఇక్కడ వి గాట్ u ప్లస్ a/2 ఇంటూ n స్క్వేర్ మైనస్ n-1 హోల్ స్క్వేర్, n స్క్వేర్ మైనస్ n-1 హోల్ స్క్వేర్ కదా. సో దీన్ని సింప్లిఫై చేయండి ఫాస్ట్గా, u ప్లస్ a/2 టైమ్స్ n స్క్వేర్, దీన్ని ఎక్స్పాండ్ చేయండి, n స్క్వేర్ మైనస్ 2n ప్లస్ 1, అంతేనా? సో విచ్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ u ప్లస్ a/2 ఇంటూ n స్క్వేర్, సో ఈ మైనస్ ఇన్సైడ్ మల్టిప్లై చేయండి, మైనస్ n స్క్వేర్ ప్లస్ 2n మైనస్ 1, రైట్? సో ఇక్కడ n స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, యూ విల్ గెట్ u ప్లస్ a/2 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది 2n మైనస్ 1. సో దేర్ ఫోర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ ద nth సెకండ్, అంటే ఒక పర్టికులర్ సెకండ్లో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎనీ బాడీ ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్, సో ద ఫార్ములా ఈజ్ u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా, ఇంపార్టెంట్ వన్. క్లియర్ దిస్ పార్ట్? చలో, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా. సో లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ 2, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే u ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ మూవింగ్ విత్ ఎన్ యాక్సలరేషన్ ఆఫ్ 4/3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సి ఇక్కడ వచ్చిన మనకి ఈక్వేషను ఇది ఎప్పుడు వ్యాలిడ్? సో ఎప్పుడైతే యాక్సలరేషన్ యూనిఫామ్ ఉందో, లేదంటే యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉంటే మాత్రమే ఈ ఈక్వేషన్ వ్యాలిడ్. ఎందుకంటే మనం ఇక్కడ కైనమాటిక్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ యూజ్ చేసాం. ఇది ఎప్పుడు వ్యాలిడ్? ఫర్ ద యూనిఫామ్ యాక్సలరేషన్. సో అందుకనేసి ఈ ఫార్ములా కూడా యూనిఫామ్ యాక్సలరేషన్కే, కాన్స్టెంట్ యాక్సలరేషన్కే వ్యాలిడ్, ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్వశ్చన్కి రండి మళ్ళీ. సో u ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ యాక్సలరేషన్ ఈజ్ 4/3 అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఇన్ థర్డ్ సెకండ్ అంట, నాట్ ఇన్ 3 సెకండ్స్, థర్డ్ సెకండ్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద థర్డ్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? డైరెక్ట్ ఫార్ములా మనకు nth సెకండ్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద nth సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్
a/2 ఇంటూ 2n-1 అంతేనా. సో ఇక్కడ మనకు అన్నీ తెలుసు, n ఎంత, n ఈజ్ ఈక్వల్స్ టు 3, థర్డ్ సెకండ్లో కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 3. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. u వాల్యూ ఈజ్ 0 ప్లస్ a వాల్యూ ఈజ్ 4/3/2. సో హాఫ్ ఇంటూ 2 ఇంటూ n ప్లేస్లో 3 మైనస్ 1, రైట్. సో విచ్ కమ్స్ అవుట్ టు బి, ఇది ఎంత అవుతుంది, 4/6 టైమ్స్, సో ఇది 6 మైనస్ 1, సో 5. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 20/6. సో 20/6 మీటర్స్. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయండి కావాలంటే. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 10/3. సో విచ్ ఈస్ 3.3333 meters. So that's a distance traveled by the body in the third particular second లో. డైరెక్ట్గా nth ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. క్లియర్? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. యా, సో ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ స్టాపింగ్ డిస్టెన్స్. సో స్టాపింగ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ మనకి ఏదన్నా ఒక వెహికల్ ఉందనుకోండి ఇక్కడ. సో ఏదన్నా ఒక వెహికల్ ఉంది. సో ఈ వెహికల్ సో సమ్ సర్టెన్ స్పీడ్తో మూవ్ అవుతుంది అనుకోండి. సో ద వెహికల్ ఈజ్ మూవింగ్ విత్ సర్టెన్ స్పీడ్ యూ అనుకోండి, ఇనిషియల్ వెలాసిటీ యూతో మూవ్ అవుతుంది. సో ఇక్కడ సడన్గా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, సో సడన్గా బ్రేక్ వేయడం కంటే సో మనం ఏం చేస్తాం, స్లోగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్కి ముందే ఫోర్స్ అప్లై చేస్తాం, అవునా, బ్రేకింగ్ ఫోర్స్. సో ఆ బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు సో వెహికల్ అన్నది ఇక్కడికి వెళ్ళాక స్లో అవుతుంది, స్లో అవ్వకుంటూ వెళ్తుంది, అవునా. సో ద స్టాపింగ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే, సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఇట్స్ అ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్ ఆర్ ద బాడీ బిఫోర్ ఇట్ స్టాప్స్. సో అంటే ఆఫ్టర్ ద బ్రేకింగ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. సో బ్రేకింగ్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత బాడీ ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది. సో బిఫోర్ ఇట్ స్టాప్స్ అంటే సో దాని ఫైనల్ వెలాసిటీ 0 అనమాట. బిఫోర్ ఇట్ స్టాప్స్ అంటే దాని ఫైనల్ వెలాసిటీ 0. ఓకే. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ హౌ మచ్ డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. సో మనకేం తెలుసు ఇక్కడ, ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, సో ఫైనల్ వెలాసిటీ తెలుసు. సో లెట్ సపోజ్ బాడీ ఈజ్ మూవింగ్ విత్ ద యూనిఫామ్ యాక్సలరేషన్ అనుకోండి, ఓకేనా. ఈ కేసు ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ సమ్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో షెల్ ఐ యూజ్ యూ తెలుసు, ఏ తెలుసు, వి తెలుసు. సో మనకి 3కి రిలేట్ అయి ఉన్న కైనమాటిక్ ఫార్ములా ఏంటి, సో v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as, అంతేనా. v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో అవునా. సో ఇక్కడ ఇది ఫైనల్ వెలాసిటీ ఏంటి, 0. బాడీ స్టాప్ అవ్వాలి, అవునా. ఆఫ్టర్ అప్లయింగ్ ద బ్రేకింగ్ ఫోర్స్ బాడీ స్టాప్ అవుతుంది కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాక. సో ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ అయింది అనుకోండి వెహికల్. సో ఇక్కడ స్టాప్ అయితే ఈ డిస్టెన్స్ ఉందా, ఈ డిస్టెన్స్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటారు అనమాట. సో అదే ఫైండ్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో 0² మైనస్, సో వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ u ఓన్లీ, రైట్. సో 2 ఇంటూ a ఇంటూ ఇక్కడ ఈ డిస్టెన్స్ ప్లేస్లో లెట్ మీ రైట్ ద స్టాపింగ్ డిస్టెన్స్ ds అని రాస్తున్నాను. ద స్టాపింగ్ డిస్టెన్స్ ds అంటే ఇక్కడ స్టాపింగ్ డిస్టెన్స్, ds ఈజ్ ద స్టాపింగ్ డిస్టెన్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టాపింగ్ డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, సో మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ ds. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద స్టాపింగ్ డిస్టెన్స్ ds ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ u² బై 2a. సో అంటే మనకు బాడీ ఇనిషియల్ వెలాసిటీ తెలిస్తే అండ్ బాడీ యాక్సలరేషన్ తెలిస్తే సో యూ కెన్ ఫైండ్ ద స్టాపింగ్ డిస్టెన్స్ ఆఫ్ ద బాడీ, ఓకేనా. స్టాపింగ్ డిస్టెన్స్ని ఫైండ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ స్టాపింగ్ డిస్టెన్స్ అన్నది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద u². ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇనిషియల్ వెలాసిటీ స్క్వేర్. ఇనిషియల్ వెలాసిటీ ఎక్కువ ఉందనుకోండి, సో స్టాపింగ్ డిస్టెన్స్ ఇంకా అవుతుంది. లెట్ సపోజ్ ఒకవేళ ఒక బాడీ కన్సిడర్ లెట్ సపోజ్ సమ్ 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది.
సో ఇంకొక బాడీ 20 మీటర్ పర్ సెకండ్తోనే వెళ్తుంది, 20 మీటర్ పర్ సెకండ్తోనే వెళ్తుంది. సో అప్పుడు స్టాపింగ్ డిస్టెన్స్ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది చూడండి. సో ఇనిషియల్ వెలాసిటీ 2 టైమ్స్ పెరిగింది, ఇనిషియల్ వెలాసిటీ 2 టైమ్స్ పెరిగింది. సో అప్పుడు స్టాపింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ డబుల్ అయినప్పుడు స్టాపింగ్ డిస్టెన్స్ 4 టైమ్స్ అవుతుంది, అంతేనా? యూ స్క్వేర్ కదా, యూ స్క్వేర్ అంటే సో ఇనిషియల్ వెలాసిటీ 2 టైమ్స్ పెరిగింది. సో 2 టైమ్స్ పెరిగితే స్టాపింగ్ డిస్టెన్స్ అన్నది 4 టైమ్స్ పెరుగుతుంది, అంతేనా? అందుకే వెహికల్ ఎంత ఫాస్ట్గా వెళ్తే సో స్టాపింగ్ డిస్టెన్స్ అన్నది అంత ఎక్కువ ఉంటుంది అనమాట. వెహికల్ ఎంత ఫాస్ట్గా వెళ్తే ఆ స్టాపింగ్ డిస్టెన్స్ అన్నది అంత ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ మ్యాథమెటికల్లీ హియర్. క్లియర్? సో దిస్ ఈజ్ ద స్టాపింగ్ డిస్టెన్స్ ఫార్ములా. ఓకేనా? ఇది ఒక స్మాల్ టాపిక్, గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా. విత్ దిస్ వీల్ ఎండ్ టుడేస్ లెక్చర్. కీప్ స్టడీయింగ్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.